జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై తెలుగుదేశం ఈరోజు ఈ కార్యక్రమం చూస్తుంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలా లేదు. గాజులవలస గ్రామ ప్రజల షూరిటీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం గ్యారంటీలా ఉంది. ఎందుకంటే గాజులవలస గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఆడపడుచు బయటకు వచ్చి ఈరోజు తెలుగుదేశం నాయకత్వాన్ని అలాగే జనసేన పార్టీ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పూజలు మన బొబ్బిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన బొబ్బిలి యువరాజా శ్రీ బేబీనాయుడు గారికి, అలాగే మన పార్టీపుర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువ నాయకులు శ్రీ బోర్ల విజయ్ చంద్ర గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి వరకు ఉన్నారు వైనాట్ 175 అని. ఇప్పుడేమో గ్యారెంటీగా గెలిచేస్తాం, అటో ఇటో అయిన పనులు గెలిచేస్తాం అనే స్థాయికి దిగజారిపోయాడు. ఏ ఇంటిని చూసుకున్నా కూడా తల్లిదండ్రులేమో తెలుగుదేశం పార్టీ, పిల్లలేమో జనసేన పార్టీ. మరి వైసీపీ ఎక్కడుందో అర్థం కావట్లేదు, మరి ఎవరు ఓట్లు వేస్తారో అర్థం కావట్లేదు. పోటీ చేయడానికి కూడా భయపడుతున్నారు వైసీపీ అభ్యర్థులు ఈరోజు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అనుభవం అలాగే అభివృద్ధి, ఈ రెండు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పట్టుకోమని లాంటివి. అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే నిజాయితీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం. ఈ రెండు పార్టీల కలయిక వల్ల తప్పనిసరిగా మంచి రోజులు ముందున్నాయి. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ హవా చూస్తుంటే వైసీపీ పార్టీ దివాలా తీసేలా ఉందా లేదా ఒకసారి మన రాజవంశ చెప్పండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు అంటే వైసీపీ చిత్తు అన్న స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అనే విధంగా ఈ రోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఈ రోజు మన గ్రామం తీసుకుందాం, మన నియోజకవర్గం విషయం తీసుకుందాం. 2019లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అరవింద్ జోగారావు గారు పోటీ చేసినప్పుడు ఆయన ఆస్తుల విలువ ఎంత, ఈ రోజు ఆయన ఆస్తి విలువ ఎంత ఒకసారి చూడండి. అలాగే ఆ రోజు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మన నియోజకవర్గం మీదుగా, మన సీతానగరం మీదుగా, మన బ్రిడ్జ్ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఎన్ని కలబోని హామీలు ఇచ్చాడు. మన షుగర్ ఫ్యాక్టరీని చూశాడు, కన్నేశాడు, షుగర్ ఫ్యాక్టరీని ఊహించేశాడు, అవునా కదా? ఆ భూములన్నీ దోచేసుకున్నారు. అలాగే ఎక్కడ చూసినా కూడా రోడ్లు గుంతలమయం అయిపోయాయి. అంటే రోడ్డు ఎక్కడుందో వెతకడం కంటే గుంతలు ఎక్కడున్నాయో క్లియర్ గా కనిపించే పరిస్థితి. అలాగే మీ గాజులవలస గ్రామంలోనే ఇందాక పెద్దలు చాలా చక్కగా వివరించారు. ఇంత పెద్ద సభ పెట్టుకొని సార్ రేపు మన ప్రభుత్వంలోకి వస్తే మాకు ఈ కాలువ ఇప్పించండి, నీటి సమస్య తీర్చండి, అలాగే మాకు కాలేజీ ఇప్పించండి, అభివృద్ధి పనులు చేయించండి అని చెప్పి అడిగారు. అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున నిబద్ధత ప్రజల పట్ల. అదే వైసీపీ పార్టీ మీటింగ్ అయితే సార్ మా ఇంట్లో లేకపోతే మా కుటుంబంలో ఈ నోట్లు ఉన్నాయి, మాకు ఇంత డబ్బు పండించండి, మాకు ఇంత వైన్ బాటిల్ పండించండి అని చెప్పి అడుగుతారు. అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి అటువైపు వైసీపీ పార్టీకి ఉన్న వ్యత్యాసం. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు వచ్చి ఆశీర్వదించారు. మీ అందరికీ పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇంకా పెద్దలు మాట్లాడాల్సింది. నిజంగా ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తుంటే ఎన్నికల తర్వాత జరిగిన విజయోత్సవ ర్యాలీగా జరిగింది. మీ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరులో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తప్పనిసరిగా రాబోయేది మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వమే, ప్రజా ప్రభుత్వమే. మనందరికీ కూడా పార్తీపురం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయబోతున్నాం. ఇంకో మాట మనందరికీ తెలుసు, బేబీనాయుడు గారికి మన సీతానగరం మండలానికి బల్లిపేట మండలానికి ఉన్న అవినాభావ సంబంధం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న బేబీనాయుడు గారిలో మీరు అనుకుంటారు బేబీనాయుడు గారికి వ్యసనాలు లేవని. బేబీనాయుడు గారికి 3 వ్యసనాలు ఉన్నాయి. అదొకటి మంచితనం, అవునా కదా? అదొక వ్యసనం. రెండవది సేవాభావం, ఆపద అనుకుని ఎవరు వచ్చినా కూడా లేదు అనకుండా సాయం చేసే గుణం. మూడో వ్యసనం ఇంకోటి ఉంది, స్వార్థం లేని స్నేహభావం. కాబట్టి 3 వ్యసనాలు ఉన్న వ్యక్తిని ఎవరు తీసుకుంటారు?
తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశీర్వదించాల్సిందే. అలాగే జనసేన పార్టీ అదృష్టమో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టమో మన ప్రాంత అదృష్టమో తెలియదు కానీ అలాంటి మంచి యువకుడు, అలాంటి మంచి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తే ఇక్కడ మన పార్తీపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా రావడం కూడా శుభసూచకం అని చెప్పి నేను ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటూ మేమందరం కూడా గాజులవలస గ్రామ అభివృద్ధి కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున మీ అందరికీ మాటిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గాజులవలస గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి మా జనసేన పార్టీ నాయకత్వానికి పేరుపేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. మరొకసారి చెప్పాలి మనం హలో ఏపీ, బై బై వైసీపీ, హలో ఏపీ, బై బై వైసీపీ, హలో పార్తీపురం, బాబాయ్ జోగన్న, బై బై జై జోగారావు. ఓకే అందరూ సిద్ధంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నేను సిద్ధం అని చెప్పి మనందరం కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త సంసిద్ధంగా ఉన్నారా? యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆపలేని యుద్ధాన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారా? వైసీపీ పార్టీ పట్టుకోలేని యుద్ధం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారా? మరి జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్.